నమస్కారం. అందరికీ ఈరోజు మనం వారాహి అమ్మవారి పూజ కోసం అవసరమైన పూర్తి పూజా సామాగ్రి కిట్‌ను అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ ఒక్క కిట్‌లో పూజకు కావాల్సిన దాదాపు అన్ని వస్తువులు ఉన్నాయి. చివరి వరకు వీడియో చూడండి. ప్రతి వస్తువు ఎందుకు ఉపయోగిస్తారో కూడా చెబుతాను. చాలామంది వారాహి పూజ చేయాలని అనుకుంటారు. కానీ ఏ సామాగ్రి కొనాలి, ఎక్కడ దొరుకుతుంది అనే సందేహం ఉంటుంది. ఈ కిట్ తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఒక్కో వస్తువును చూసేద్దాం. హిందూ సాంప్రదాయాల్లో ప్రాంతానుసారం గురు పరంపరను బట్టి పూజా విధానాలు కొద్దిగా మారవచ్చు. మీరు అనుసరించే గురువు లేదా పూజా పుస్తకంలోని విధానాన్నే ప్రధానంగా పాటించండి. జై వారాహి మాత. సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారు శక్తి, ధైర్యం, రక్షణ, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడతారు. అనేక భక్తులు వరాహి అమ్మవారిని శత్రు నివారణ, ధైర్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆరాధిస్తారు. ఈరోజు మనం ఈ పూర్తి వరాహిదేవి పూజ సామాగ్రి కిట్లో ఉన్న ప్రతి వస్తువు గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు ఉపయోగిస్తారు, దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి అన్నది వివరంగా చూద్దాం. వారాహిదేవ పూజా పుస్తకం. ఈ పుస్తకంలో సంకల్పం, ధ్యానం, అష్టోత్తర శతనామవళి, మంత్రాలు, హారతి వంటి పూజా విధానం ఉంటుంది. పుస్తకం ద్వారా శాస్త్రోక్తంగా పూజ చేయడం సులభమవుతుంది. పూజలో అత్యంత ముఖ్యమైనది భక్తి అయినప్పటికీ సరైన విధానం తెలిసి చేస్తే మన ఏకాగ్రత మరింత పెరుగుతుంది. దీనిలో రెండవ వస్తువు ఎర్రని వస్త్రం. వరాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. అందుకే ఎరుపు రంగు ఆమెకి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఎరుపు రంగు ధైర్యం, విజయ సంకల్పం, శక్తిని కూడా సూచిస్తుంది. ఈ వస్త్రాన్ని అమ్మవారి పీఠం మీద పరుస్తారు లేదా సమర్పిస్తారు. మూడవ అంశం ఎర్రదారం, రక్షాసూత్రం. పూజ అనంతరం రక్షాసూత్రాన్ని చేతికి కట్టుకుంటారు. ఇది దేవి కృపా రక్షణకు ప్రతీకగా భావించబడుతుంది. కొన్ని సంప్రదాయాల్లో కలశానికి కూడా కడతారు. నాలుగవది వత్తులు. దీపం వెలిగించడానికి పత్తి వత్తులు ఉపయోగిస్తారు. దీపం అంటే జ్ఞానం. చీకటి ఎలా వెలుగుతో తొలగిపోతుందో అలా మన జీవితాల్లోని అజ్ఞానం తొలగి జ్ఞానం కలగాలని దీపం వెలిగిస్తారు. ఐదవది కర్పూరం. కర్పూరం పూర్తిగా కాలిపోయి బూడిద కూడా మిగలదు. మనలోని అహంకారం, కోపం, లోభం కూడా అలాగే నశించాలని దీని భావం. హారతి సమయంలో కర్పూరం వెలిగించడం పవిత్రతకు సంకేతం. అలాగే ఆరవది పసుపు. పసుపును మంగళకరమైనదిగా భావిస్తారు. పసుపుతో గణపతిని తయారు చేయడం, కలశ పూజ చేయడం, అక్షింతలు తయారు చేయడం జరుగుతుంది. పసుపు ఆరోగ్యం, పవిత్రత, శుభానికి ప్రతీక. కుంకుమ శక్తికి ప్రతీక. అమ్మవారికి కుంకుమ అర్చన చేయడం ద్వారా శక్తి, ఐశ్వర్యం, మంగళం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎనిమిదవది అక్షింతలు. బియ్యానికి పసుపు కలిపి అక్షింతలు తయారు చేస్తారు. సంకల్పం సమయంలో, అర్చన సమయంలో అక్షింతలు సమర్పిస్తారు. ఇది మన సంపూర్ణ సమర్పణకు సంకేతం. తొమ్మిదవది తమలపాకులు లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. తాంబూలంగా సమర్పిస్తారు. పూజ చివర్లో దేవికి అర్పిస్తారు. పదవది పసుపు కొమ్ములు సంపద, ఐశ్వర్యం, శుభాన్ని సూచిస్తాయి. ప్రత్యేక పూజల్లో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 11వది గంగాజలం. గంగాజలాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కలశంలో పోస్తారు. పూజా స్థలాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. 12వది గంధం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దేవికి చందనం సమర్పించడం చల్లదనం, వినయం, పవిత్రతకు ప్రతీక. 13వది అగరబత్తి. ధూపం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుంది. సుగంధం వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది. 14వది సాంబ్రాణి ధూపం ఇంట్లో పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం. పూజ అనంతరం సాంబ్రాణి వేయడం అనేక కుటుంబాలలో సాంప్రదాయం. 15వది పూలు ప్రేమకు, భక్తికి ప్రతీక. అందమైన పువ్వులను సమర్పించడం అంటే మన హృదయాన్ని దేవికి సమర్పించడం. 16వది నైవేద్యం. దేవికి మొదట ఆహారం సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది కృతజ్ఞతను వ్యక్తపరిచే విధానం. తర్వాత కావాల్సినవి ఒత్తులు. ఇవి పత్తి ఒత్తులు. దీపం వెలిగించడానికి ఉపయోగిస్తారు. దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు. ఇది తెల్లదారం కలశం చుట్టడానికి లేదా పూజలో వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇంకొకటి నిమ్మమాల వారాహి అమ్మవారికి నిమ్మకాయలు ఎంతో ప్రీతికరమైనవి. దోషాలు తొలుగుతాయని నమ్మకం. ఇంకొకటి వేపాకులు చాలా పవిత్రమైనవి. ప్రతికూల శక్తులను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
వక్కలు ఈ తమలపాకులతో కలిపి సమర్పిస్తారు. పూజ అనంతరం తాంబూలంగా కూడా ఇస్తారు. మరియు సెంట్ అండ్ గంగాజలం, ఇక్కడ పవిత్ర జలం మరియు సువాసన ద్రవ్యం ఉన్నాయి. గంగాజలంతో పూజా స్థలాన్ని పవిత్రం చేస్తారు. సువాసన దైవిక వాతావరణాన్ని కలిగిస్తుంది. సింధూరం, వారాహి అమ్మవారికి సింధూరం సమర్పించడం చాలా శుభప్రదం. ఇది విజయాన్ని, శక్తిని సూచిస్తుంది. వారాహి అమ్మవారి గురించి చెప్పుకుందాం. వారాహిదేవి సప్త మాతృకల్లో ఒకరు. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి సేనాధిపతి. శత్రుబాధలు, దృష్టి దోషాలు, కోర్టు సమస్యలు, అప్పులు, వ్యాపార ఇబ్బందులు తొలగించేందుకు భక్తులు వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. రాత్రిపూట పూజ చేయడం ఎంతో విశేషంగా భావిస్తారు. వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో కొంచెం మాట్లాడుకుందాం. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఎర్ర వస్త్రం పరచాలి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉంచాలి. పసుపుతో వినాయక పూజ చేయాలి. దీపం వెలిగించాలి. గంగాజలం చల్లాలి. కుంకుమ, పసుపు, గంధం సమర్పించాలి. పూలు సమర్పించాలి. అష్టోత్తరం చదవాలి. నైవేద్యం పెట్టాలి. కర్పూర హారతి ఇవ్వాలి. చివరిగా అమ్మవారిని ప్రార్థించాలి. ఈ పూజ అనేది చెయ్యడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా? వారాహి అమ్మవారి అనుగ్రహంతో శత్రు బాధలు తగ్గుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. దృష్టి దోషాలు తొలగుతాయి. కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఇదే వారాహి అమ్మవారి పూర్తి పూజా సామాగ్రి కిట్ మరియు ప్రతి వస్తువు యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోలు మరియు అన్బాక్సింగ్ వీడియోల కోసం మా ఛానల్ను